కాల్ కూడా ఇందులో రికార్డు కాదు. మరి అవతల రికార్డ్ చేసుకుంటారో లేదు తెలియదు, కానీ మేము రోజుకో కొంతమందితో మాట్లాడతాం. అవి పర్సనల్ కాల్స్ ఉంటాయి, ఆఫీస్ కాల్స్ ఉంటాయి, ఏ ఒక్కటి మాకు రికార్డు కాదు. ఆ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండదు మొబైల్లో. సో మీరు ఎందుకు రికార్డ్ చేసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా? యాక్చువల్లీ మీకు కూడా తెలుసా, లీగల్గా కోర్టుల్లో మనం రికార్డ్ చేసిన వీడియోలు ఆడియోలు కోర్టులు తీసుకో ప్రామాణికంగా. భారత న్యాయ వ్యవస్థలో ఇలాంటి భవిష్యత్తులో కాల్ రికార్డింగ్స్ వస్తాయని, వీడియో రికార్డింగ్స్ వస్తాయని అప్పట్లో అనుకోవాలి. అందుకని దాన్ని మెన్షన్ చేయలే. ఆడియో రికార్డింగ్స్ ప్రామాణికం కాదు. అవునండి, చెప్పండి. సో ఇప్పుడు ఫైనల్గా లక్ష్మి గారు, ఇవాళ వీడియో రికార్డ్ చేసుకోవాలి అని చెప్పిన ఐడియా ఇచ్చింది కూడా మిస్టర్ కిరణ్ రాయలే అండి. ఓకే, అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఒక అమ్మాయి పేరు చెప్పారు, చేసుకోవాలంటే చేసుకో, ఎవరికన్నా చూపెట్టుకోని. కానీ కిరణ్ రాయల్ చేతిలో ఇంకొక మహిళ మోసపోయింది అంటూ ఉన్నారు. ఒక్క మహిళనా ఇంకా చాలా మంది ఉన్నారా? అబ్బో, చాలా మంది ఉన్నారండి. అందరితోనూ సేమ్ మీ మాదిరిగానేనా? అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పటం, వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకోవటం, డబ్బులు తీసుకోవటం, అంతే. కుటుంబాలను నాశనం చేయడం, ఆడవాళ్ళని రోడ్లో వేయడం, అంతే. అంటే మీరు ఇవాళ బయటకు వచ్చారు, ఆ మహిళలు కూడా రేపు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మీరు మీలాగానే మోసపోయి ఉంటే ఉండొచ్చండి. ఉండొచ్చు. ఉండొచ్చండి, ఉండొచ్చు. సరే, ఇవాళ మీ మీద ఒక పొలిటికల్ ముసుగు, ఒక పొలిటికల్ ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాడు కిరణ్ రాయల్. ఏంటంటే మీ వెనకేదో వైసీపీ వాళ్ళు ఉన్నారని, ఈ బొమ్మన అభినయ్ రెడ్డి ఏదో మీతో వెనకుండి చేయిస్తున్నాడని, ఇట్లా రకరకాల అలిగేషన్ చేస్తున్నాడు. సరే, అవి ఎంతవరకు నిజమనేది మేమైతే మేము నమ్మం. బట్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నాకు వాళ్ళు ఎవరితో కూడా కాంటాక్ట్ కూడా లేదండి మెయిన్. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ, అంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ, హోంమంత్రి వంగలపూడి అనితని కానీ మీరు ఇవాళ బహిరంగంగా ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారండి? ఎలాంటి న్యాయం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి. నేను గత 2 రోజులుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయం జరిగేలాగా చూడండి, నా పిల్లలకి థ్రెట్ ఉంది, మాకు రక్షణ కల్పించండి, నా డబ్బులు నాకు వచ్చేలాగా సాయం చెయ్యండి అని 3 రోజులుగా నేను అర్థిస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు అతని నుంచి పార్టీ నుంచి పక్కన పెట్టారు. రేపు మీ వీడియోలు ఆడియోలు కంప్లీట్ చూసిన తర్వాత జనసేన పార్టీ నుంచి మీకు పిలుపు రావచ్చు. అంటే మీరు వచ్చి ఒకసారి అసలు ఏం జరిగిందో చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించవచ్చు. పిలిస్తే వెళ్తారా? వెళ్తానండి. వెళ్తారు. అదేమన్నా అప్పీల్ చేసుకున్నారు ఎక్కడన్నా? ఎందుకంటే అడుగుతున్నాను, ఇవాళ మీకు న్యాయం చేయాల్సింది. నేను మీడియా పరంగానే అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా నాకు అవకాశం ఇవ్వండి. నేను వచ్చి మీతో మాట్లాడి డైరెక్ట్గా నా బాధను నేను చెప్తాను, నేను ఎలా మోసపోయాను అని, నాకు న్యాయం చేయండి అని అర్థిస్తానని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను అంటే ఇంత అల్లరైపోయిన తర్వాత అతను కూడా డ్యామేజ్ అయిపోయాడు. డ్యామేజ్ అయిపోయిన క్రమంలో పార్టీ కూడా పక్కన పెట్టింది. రేపు పొద్దున సస్పెండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు ఏ పార్టీ అయినా సీరియస్గా తీసుకుంటుంది, పర్టికులర్గా ఉమెన్ ఇష్యూలో, అందులో చీటింగ్ ఇష్యూలో. సో ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత అతను ఇంకా మీకు డబ్బులు ఇస్తాడన్న హోప్ ఏమన్నా ఉందా? ఇవ్వాలండి, ఇచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. ఓకే, ఈ పోరాటంలో మీ పిల్లల నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉందండి లక్ష్మి గారు? బిడ్డలకి తల్లికి ఏమడుగుతున్నారండి మీరు? అసలు పిల్లల మద్దతు లేకుండా ఎలా ఉంటుందండి? కానీ నేను పిల్లల్ని ఫోకస్ చేయాలనుకోవట్లేదు నేను, అంతే. వద్దండి, వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. నేను అంటుంది అది కాదండి, ఒక మోరల్ సపోర్ట్. అమ్మ నువ్వు ముందుండు, మీ వెనక మేము ఉంటామని ఆ పిల్లలు ఈరోజు మీ వెనకే ఉన్నారా? లేకపోతే ఎందుకు ఈ గోలంతా అంటుంటారు సహజంగా? ఎందుకంటే నా పిల్లలు ఎందుకమ్మా బయట వేయడం అని చెప్పడం, అడుగు వెయ్యొద్దు అని చెప్పగానే ఇన్ని సంవత్సరాలు నేను కామ్గా ఉన్నానండి. నేను ఓకే, ఇప్పుడైతే పిల్లల మాట కాదని నేను అడుగు బయటేసాను. లక్ష్మి గారు, థ్యాంక్ యూ. మీ మనసు నొప్పించుంటే తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశం కానీ, లేకపోతే మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం కానీ మాకు ఎక్కడా లేదండి. ఇవన్నీ కూడా
ఎంటైర్ ఇవాళ సోషల్ మీడియాలో మీ మీద రైజ్ అవుతున్న ప్రశ్నల్ని ఇవాళ మిమ్మల్ని ప్రత్యక్షంగా కూర్చోబెట్టి మిమ్మల్ని అడిగితే మీ నుంచి ఆన్సర్ వెళ్తే సమాధానం సొసైటీ మొత్తానికి మీరు సమాధానం చెప్పిన వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అడిగాను తప్ప మిమ్మల్ని ఏది తప్పు చేసే ఉద్దేశం లేదు. మీకు న్యాయం జరగాలి. మీలాగా ఇంకో మహిళ ఎవరు కూడా మోసపోకూడదు. మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళకు కూడా భయం పుట్టాలి. సో అలాగే ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఉంచే మగవాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలి. అది మేము మా ఛానల్ తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ధన్యవాదాలండి. మీకు న్యాయం జరగాలి. సో పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు పిలుపు రావాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం గారి నుంచి మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఆడబిడ్డ వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తుంది అంటే ఏ కష్టం లేకుండా, ఏ నొప్పి లేకుండా ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీదకి రాదు, మీడియా ముందుకు రాదు. ఎందుకంటే మొట్టమొదట పోయేది ఆడవాళ్ళ పరువే అనుకుంటారు కాబట్టి భయంతో చాలామంది రారు. మీరు ఇవాళ ముందుకు వచ్చారు. మీకు